రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆ వర్గీకరణ అమలు చేస్తానన్నట్టుగా గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ విధంగా ముందుకు పోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అయితే ఇక్కడ ఒక చిన్నది ఏంటంటే అధ్యక్ష, ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 3 కేటగిరీలు అనుకున్నారు అధ్యక్ష. ఈ 3 కేటగిరీల్లో ఈ డేటా తీసుకున్నారు. అంటే ఒక కేటగిరీలో ఎంతమంది జనాభా ఉంటారు, కేటగిరీ 2లో ఎంతమంది ఉంటారు, కేటగిరీ 3లో ఎంతమంది ఉంటారు అనేది క్లియర్గా డేటా తీసుకున్నారు. అయితే ఈ తీసుకున్నటువంటి డేటా 2011 జనాభా లెక్కల ఆధారంగా తీసుకున్నటువంటి డేటా అధ్యక్ష. సో ఈ అంశాన్ని ఇట్లా పెడదాం అధ్యక్ష. ఇంకొకటి, మన దగ్గర భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏ రాష్ట్రం చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి అథెంటిక్ సర్వే నిన్న మొన్న జరిగింది అని చెప్పి మనం అనుకుంటున్నాం అధ్యక్ష. మరి ఈ సర్వేలో ఎస్సీలకు సంబంధించినటువంటి డేటా లెక్కలు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. మరి ఈ ఆధారంగా ఎందుకు తీసుకుంటలేమో ఒకసారి నాకు అర్థం కాలేదు అధ్యక్ష. అంటే మనం చేసినటువంటి లెక్కల ఆధారంగా, అంటే మన సర్వే మీద మనకేమైనా డౌట్ ఉందా, లేకపోతే ఇదే కరెక్ట్ అనుకుంటారా అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది అధ్యక్ష. మన దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం తీసుకొని ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటిది ఇస్తే అప్పుడు బీసీ కులగణనకు సంబంధించింది కూడా కొంత మేము నమ్మాల్సి ఉంటుంది. ఇది ఎస్సీలకు మాత్రం 2011 లెక్కలు, బీసీలకు మాత్రం నిన్నమన చేసిన సర్వే కులగణన అంటే మాత్రం కొంత డౌట్ఫుల్గా ఉండేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. ఇక రెండో అంశం ఏంటంటే అధ్యక్ష, మనం ఇప్పటిదాకా కులగణనకు సంబంధించినటువంటి అంశం కూడా మాట్లాడుకున్నాం కాబట్టి, కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితోనే ముందుకు పోవాలని కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం అనేకమైనటువంటి అనుమానాలకు తావొచ్చింది అధ్యక్ష. దానికి అనేక కారణాలు ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో 2014లో చేసినటువంటి సర్వే, అది ఎంహెచ్ఆర్డి గవర్నమెంట్ వెబ్సైట్లో ఉంది. దాని ఆధారంగా కొంత విశ్లేషణలు జరిగినాయి. సో అది కాదనుకున్నప్పటికీ సరే, బీసీల లెక్కనైతే లేదు, ఎస్సీ ఎస్టీల లెక్కనైతే 2011 జనాభా లెక్కలలో ఉంది. వాటితో ఇప్పుడున్నటువంటి లెక్కలు కంపేర్ చేస్తే ఈ పొంతన కలవట్లేదు అధ్యక్ష. సో మరి దానికి ఇప్పుడు విషయం ఏంటంటే 16 లక్షల మంది ఇందులో పాల్గొనలేదని చెప్తే అందులో 9 లక్షల చిల్లర దళితులే కనిపిస్తారు అధ్యక్ష. మరి ఇంకెవరైనా అనలిస్ట్కి ఎట్టైనా చేపించుకొని, లేకపోతే రేపు పొద్దుగాల వాళ్ళు ఊరుకోరు. ఎందుకంటే పరిశాన్ అయితే అందులో అనేకమైనటువంటి లోపాలు కనిపిస్తామని నేను చూస్తూనే ఉంటే, మరి ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే కూడా సరిదిద్దుకోవాలి. ఎందుకంటే పూర్తి స్థాయి లెక్కలు రాలేదు, ఇంకా పూర్తి స్థాయి లెక్కలు రాలేదు. అయితే కులాల వారీగా కూడా ఇక్కడ ఎస్సీలకు సంబంధించినటువంటి కుల వర్గీకరణలో ఇక్కడ ఒక చిన్న రెల్లి అనేటువంటి వాళ్ళు 3025 మంది ఉన్నారని, పాకి అని, మోటి అని, తోటి అని 947 మంది ఉన్నారు, అనాముకు 17 మంది ఉన్నారు ఈ రాష్ట్ర జనాభాలోని. ఎట్లయితే కులాల వారీగా లెక్కలు ఉన్నాయో, బీసీలకు సంబంధించినటువంటి కూడా కులాల వారీగా లెక్కలను ఈ సభ ముందు, ప్రజల ముందు పెడితే అప్పుడు మనం చేసినటువంటి కార్యక్రమానికి ప్రజా ఆమోదం దొరుకుతుంది. లేదు అనుకుంటే ఇప్పుడు ఈ పత్రం అసలు నాకు అర్థం కాలేదు అధ్యక్ష. ఈ పత్రం ఒకటి పెట్టినాం మనం, కానీ ఇది ఉందని మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే చెప్పారు, గౌరవ మంత్రివర్యులు. మరి ఈడగాదే కనిపిస్తుంది, ఇంక కొత్తగా ఏం లేదు, ఏమైనా బిల్లు ఏమైనా పెడతారేమో నేను సంతోషంతో ఊరుకొచ్చిన అధ్యక్ష. ఇక్కడ బిల్లు కనిపిస్తలేదు, ఏం కనిపిస్తలేదు, మళ్ళా గదే ఉంది కథ. బెల్లు అంటలేదు. మా అధ్యక్షుల వారు మంచివారు కాబట్టే ఇక కొత్త సభ్యులకు కూడా ట్రైనింగ్, శిక్షణ కోసం అలాంటి చిన్న సభ్యులకు కూడా ఇస్తూ ఉంటారు అధ్యక్షులు. ఆయన గొప్పవారు. అయితే ఇక్కడ అధ్యక్ష అదే మీది అథెంటిక్ కాదంటారు కదా, అది కేసీఆర్ గారి దగ్గర ఉన్నది, అది తీసుకొని రారి, అదేందో చూసిన తర్వాత చేద్దాం. 2014లో కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో అది అథెంటిక్ కాదని చెప్పి ఇప్పుడు ఆ నాయకులు చెప్తున్నటువంటి మాటని వాళ్ళు ఎక్కడ సభలో ప్రవేశపెట్టలే, ఎక్కడ పెట్టలే. పైపెచ్చు 33% రిజర్వేషన్, బీసీలకు దక్కిన రిజర్వేషన్ 23% పట్టుకొచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ జెడ్పీటీసీలు, ఎస్టీ జెడ్పీటీసీల కంటే చాలా తక్కువ కిందికి తీసుకొచ్చినటువంటి మహనీయుల గురించి ఇప్పుడు నేనేం మాట్లాడాలి సార్? అందుకోసమే మాట్లాడాలనుకుంటే అధ్యక్ష, రేపు ఈ చేసినటువంటి సర్వే, ఈ మనసులో ఉన్నదే మాట్లాడుతున్నాం. ఎల్ఓపి గారు దయచేసి, ఆయన మనసులో మీ మనసులో ఉంది, నేను మాట్లాడాలంటే ఎట్లా సార్? ఇప్పుడు నేనేమంటున్నాను సార్, కనీసం
తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పందులు ఎన్నున్నాయో చెప్పారు కానీ బీసీలు ఎంత మందిరో చెప్పలేదు అధ్యక్ష ఇప్పటి వరకు. పందులు ఎన్నున్నాయో చెప్పారు కానీ ఈ రాష్ట్రంలో కుక్కలు ఎన్నున్నాయి, నక్కలు ఎన్నున్నాయో లెక్కలు చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీల లెక్కలను తీసుకొచ్చి మా ముంగడ పెడతా ఉంటే పాపం ఆపోజిషన్ లో ఉన్నటువంటి నాయకులు తీన్మార్ మల్లన్న గారు కూడా ఎస్ నా ప్రభుత్వాన్ని నేను స్వేచ్ఛగా అడుగుతా ఉన్నా 2011 లెక్కలు ఎస్సీ వర్గీకరణ కోసం తాజాగా బీసీల కోసం ఈ లెక్కలు ఎందుకు తీసుకుంటున్నారని నా ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. నా ప్రభుత్వానికే మనం చేసిన సర్వే మీద నమ్మకం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని స్పష్టంగా అడుగుతా ఉన్నా. సరే, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశాన్ని ఒకసారి చూస్తే అధ్యక్ష, ఇవాళ బీసీలకు సంబంధించి కేవలం సర్వే చేసినాం, మా దగ్గర లెక్క ఉంది, ఆ లెక్క ఆధారంగా మేము చేసుకుంటూ పోతామంటే కుదరదు అధ్యక్ష. ఈ బీసీలో ఉన్నటువంటి దాదాపు 135 కులాల వారీగా లెక్క, గ్రామాల వారీగా లెక్క, వార్డుల వారీగా లెక్క మా ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మనం కూడా ప్రభుత్వం కూడా ఏదైతే 3.1% ఏదో మిస్ అయింది, ఆ మిస్ అయింది కంప్లీట్ చేస్తేనే ఇది స్పష్టమైన దేశానికి ఆదర్శవంతమైన సర్వే అవుతుంది. అది వదిలిపెట్టమంటే అది స్పష్టత లేదు, అది ఏమీ లేకుండా పోతుంది. కాబట్టి ఆ మిగతా వాటి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సో నేను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ నాయకుడిని సభకు పట్టుకరాకపోయినా పర్వాలేదు, సర్వేలో నన్ను పాల్గొనవలసిందిగా మీ నాయకుడిని మీరు చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. సార్ అధ్యక్ష, ఫైనల్ గా ఒక మాట అధ్యక్ష కంక్లూడ్ చేస్తా. బీసీలకు సంబంధించినటువంటి అధ్యక్ష, ఈ బీసీలకు వెనకబడిన తరగతులు మేము క్యాస్ట్ కాదు అధ్యక్ష, క్లాస్. మేము బిగ్ క్లాస్, బీసీలం అంటే బిగ్ క్లాస్ అధ్యక్ష. నేను ఎందుకు చెప్తానంటే పెద్ద సంఖ్యలో ఉండేటువంటి మాకు ఒక పథకాన్ని అమలు చేయాలన్నా, లేకపోతే మాకు ఒక ఫలాన్ని అందించాలన్నా కనీసం లెక్కాపత్రం లేదు అధ్యక్ష. ఇప్పుడు ఇచ్చేటువంటి లెక్కాపత్రం ప్రామాణికంగా ఉండాలి. ఎక్కడైనా సంఖ్యల్లో పొరపాటు జరిగితే, ఎక్కడైనా డేటా ఎంట్రీ దగ్గర ఏమన్నా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవడానికి కూడా సమయం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం పూర్తి లెక్కలు పెట్టలేదు కాబట్టి. సో అట్లేమైనా మిస్ అయితే కూడా సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది మా 50% పై చిరుకున్నటువంటి వర్గాలకు సంబంధించినటువంటి తలరాత అక్కడ ఉంది. ఆ తలరాత కరెక్ట్గా ఉంటే మా జీవితాలు మారితే, ఆ తలరాత బరాబర్ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఫైనల్గా ఒకటే మాట అధ్యక్ష, నేనైతే బిల్లు పెడుతురేమో, కేంద్రానికి పంపుతురేమో అని సంతోషంగా వచ్చిన అధ్యక్ష. మరి మళ్ళీ అది ఎప్పుడు పెడుతురో, మళ్ళీ ఎప్పుడు రావనో, ఆ పెట్టినప్పుడు మా బిగ్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ సమయం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. జీవన్ రెడ్డి గారు, ఓన్లీ 1 minute. అధ్యక్ష, దళితులు ఏదైతుందో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడుతున్న గురవుతున్నటువంటి ఉపకులాలకు ప్రత్యేకించి ఏదైతుందో వర్గీకరణ ద్వారా వారికి న్యాయం చేయాలనేటువంటి భావనతోని మొన్న మధ్య సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా వీళ్ళ దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ వర్గీకరణ అమలు చేయబడే విధంగా వీళ్ళ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చిన రిపోర్టును బేస్ చేసుకుని ఏదైతుందో దాన్ని ఏ విధంగా వర్గీకరణ చేయబోతున్నామో, అసలు పూర్తిగా నిరాదరణకు గురైనటువంటి వారికి 1%, ఇతరత్ర కొంతమేరకు న్యాయం పొందినటువంటి వారికి 9%, మిగిలిన వారికి ఏదైతే 5% కల్పింప చేయబడే విధంగా 15%, అది 2011 జనాభా సెన్సస్ తీసుకుంటుండ్రు. అంటే అప్పుడు 15% మాత్రం రిజర్వేషన్ ఉంటుంది. సపోజ్ ఇఫ్ వీ టేక్ దిస్ ఇప్పుడు డెడికేట్ కమిషన్ ద్వారా మనం కల్పించినట్టయితే వీ టు గో టు 17% అండ్ అబౌవ్. దాన్ని మళ్ళీ మనం రివ్యూ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. సరే, ఏదైనా కానీ దీన్ని ఇమీడియట్గా మనం ఈ వర్గీకరణ అమలు ద్వారా ఏదైతే దళితుల్లో ఉన్నటువంటి ఒక అసంతృప్తనండి, అశాంతనండి, ఆందోళనండి తొలగింప చేయడానికి మీరు ముందుకు వచ్చినందుకు నీ రాష్ట్ర ప్రభుత్వం హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను చెప్పంటున్నాను. అంటే వాస్తవంగా దీని బేసే ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో తలపెట్టినటువంటి ఉషా మెహ్రా కమిటీ రిపోర్ట్ అని చెప్పక తప్పదంటున్నాను. ఆ ఉషా మెహ్రా కమిటీ రిపోర్ట్ ద్వారా మనం తక్షణమే ఫలితం పొందలేకపోయినప్పటికీ సుప్రీంకోర్టు మన తీర్పు వర్గీకరణకు అనుకూలంగా రావడానికి అది బేస్ అయింది సార్ చెప్పండి. వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఈ సుప్రీంకోర్టు తీర్పు రావడంతోనే రేపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలకు సంబంధించి ఈ వర్గీకరణతోనే మేము చేయడం జరుగుతుందని చెప్పని వాళ్ళు స్పష్టంగా పేర్కొన్నారు. మరి రేపు ఇవాళ మీరు ఏదైతుందో ఈ నివేదిక సమర్పించిండ్రో మాకు వీ హ్యావ్ గాట్ వెరీ మచ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే మీరు రోస్టర్ పాయింట్స్ కూడా ఏ విధంగా ఇవ్వబోతున్నారో పేర్కొంటుంది సార్. దీనిలో మనం టు బి అబ్జర్వ్డ్ ఏదైతుందో కేవలం
వర్గీకరణ ఎవరికెంత అనేది కాకుండా 1%, 9%, 5% అనేది కాకుండా రోస్టర్ పాయింట్స్ కూడా మీరు నిర్ధారించారు కాబట్టి మీరు తప్పకుండా ఈ బడ్జెట్లో ఏదైతే రేపు వచ్చి ఫిబ్రవరి బడ్జెట్ ప్రవేశపెడతారో మార్చి పెడతారో కానీ రేపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలకు ఏదైతే ఉందో తక్షణమే ఇది మనకు అమలు వచ్చే విధంగా మీరు ఈ వర్గీకరణ చేపట్టాలని చెప్పని దీన్ని మీరు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఏదైతే ఉందో ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి ఒక నివేదిక ఈరోజు సభ ముందు ఉంచేందుకు నేను అభినందన తెలుపుతూ అట్లాగే బీసీ జనాభాకు సంబంధించి కూడా అధ్యక్ష ఇది కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది అధ్యక్ష. ఇవాళ ఏదైతే ఉందో యావత్ తెలంగాణ సమాజం ఈ అంశంపై చర్చిస్తుంది. ఈ చర్చించేటువంటి అవకాశాన్ని కల్పింప చేసింది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పంటాడు. ఈ డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఏదైతే వీళ్ళ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగిందో అందులో ఏదైతే ఉందో కొంతమంది ఆశించిన మేరకు ఏదైతే ఫలాలు కనబడటం లేదని ఒక భావన వ్యక్తం చేయబడడం జరుగుతుంది. ఎస్ అదేదని దాన్ని మనం పరిశీలించేటువంటి అవకాశం ఉందని చెప్పండి. వాస్తవంగా గత ప్రభుత్వం 2014లో ఏదైతుందో అప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేపట్టబడి జరిగిందో దట్ వాజ్ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ వెరిఫికేషన్. అది డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ కాదు అది. కాబట్టి దానికి ఏది చట్టబద్ధ కల్పించలేకపోయినారు. అప్పటి ప్రభుత్వానికి ఏదైతే ఉందో ఆ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ద్వారా వారికి వచ్చినట్టు సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు జనాభా వారికి లభించడం జరిగిందో అప్పుడే గట్ట రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఒక డెడికేటెడ్ కమిషన్ అప్పుడే వేసి ఉన్నట్టయితే ఈ సమస్యకి ఇప్పుడో పరిష్కారం వస్తుంది. గత ప్రభుత్వం ఏదైతుందో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా మీకు లభించినటువంటి వివరాలు దానికి చట్టబద్ధ కల్పించలేకపోవడంతో మనం అమలు చేయలేకపోతున్నామని ఒక భావన మీకు తోచిందో డెడికేటెడ్ కమిషన్ వేయాలి. డెడికేటెడ్ కమిషన్ మీరు వేయలేదు. వేయలేకపోవడంతో ఇవాళ ఈ సమస్య ఉత్పన్నమవుతుందని చెప్పంటున్నాను. ఇవాళ దాన్ని నేనేమంటున్నా ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వేసి ఫ్యాక్ట్స్ యూ బ్రాట్ ఇట్ అవుట్. దీన్ని ఏ విధంగా మనం ఉమ్మడి రాష్ట్రంలో 33% రిజర్వేషన్ కల్పించుతారు బలహీన వర్గాలకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 23% కుదించబడ్డ కారణం ఏదైనా కానీ మనం ఉమ్మడి రాష్ట్రంలో పొందిన 33% తెలంగాణకు వచ్చే వరకు 10% తగ్గి 23%కి వచ్చాయి. అది కొంత డెఫినెట్లీ బలహీన వర్గాలలో ఆందోళన కలిగిస్తుంది. ఆ ఆందోళన తొలగింపజేయాల్సిన బాధ్యత ఇవాళ మనపై ఉందని చెప్పంటారు సార్. నేను ఆ ఆందోళన తొలగింపజేయడానికి ఏది ఇస్తుందో ఈ రిజర్వేషన్ ఫలాలు వారికి ఏ విధంగా రేపు మరి కల్పించబోతున్నామో దానిపై గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దృష్టి కేంద్రీకరించాలని చెప్పండి. ఎందుకంటే తెలిసి వచ్చింది ఇవాళ 46.25 ది పర్సెంటేజ్ 56.33 ఓన్లీ హిందూ సమాజానికి చెందినటువంటి ఒక బలహీన వర్గాలు 46.25 వచ్చింది సార్. ముస్లిం మైనార్టీకి సంబంధించి 10.08 వచ్చింది. టోటల్ పుట్టిన 56.33 వచ్చింది. మరి అటువంటిప్పుడు ఏది